నమస్తే అన్న. నమస్తే అన్న. మీకోసం ఎవరో విజిటర్స్ వచ్చారు. నమస్తే అన్న. అలాగే అన్నా, నేను చెప్పిన చలపతి గారు ఈయనే. నేను బారు పెట్టుకుందాం అనుకున్న చోట ఒక ఆంజనేయ స్వామి విగ్రహం, దాన్ని పీకించేయాలి. ఆహా, డబ్బు తెచ్చాడా? ఇదిగో అడ్వాన్స్ 1,00,000. సరే దాసు, ఇలారా. చూసావా చలపతి, అన్న జైల్లో ఉండి కూడా నీ పని ఎలా చకచకలాడిస్తున్నాడో. రాత్రికి ఆ విగ్రహం లేపించేయి, ఊరి బయట పెట్టించేయి. పొద్దున కల్లా కుర్రోడికి పునకం తెప్పించేయి. ఊర్లో పాపాలు ఎక్కువయ్యాయని, ఆ దేవుడు ఊరి బయటికి వెళ్ళి వెలిసాడని చెప్పించేయి. సరే అన్న. మూర్ఖులారా, ఇదేమిటి గురు, మనకి మంద ఎక్కువైందా లేకపోతే ఇక్కడ ఆంజనేయుల మంద ఎక్కువైందా? సుంఠలారా, ఏది ఎవరికి ఎక్కువైనదో నేను తేల్చదను. ఇచ్చటకు రమ్ము. తేల్చుకుందాం పదండ్రా. జై శ్రీరామ్. డాక్టర్, ఎలా ఉంది? సారీ, పెద్ద దెబ్బే తగిలింది రాజు. వెన్నెముక బాగా దెబ్బతింది. మేము ఆపరేషన్ చేసి డిస్క్ సెట్ చేశాం. అయినా ఆ పిల్ల కాలికి స్పర్శ రాకపోవచ్చు. మెడికల్ గా మా చేతనని ప్రయత్నం మేము చేశాం. పాపం ఆ పిల్లకి జీవితాంతం క్రచెస్ మీద ఆధారపడాలి. పండు ఇక మాతో పాటు ఆడుకోలేదా రాజు? పండు కుంటిదైపోయిందా రాజు? లేదురా బాబీ, పండు మళ్ళీ నడవగలదు, మనతో పాటు పరిగెత్తగలదు. ఏ పాపం ఎరుగని దీపం లాంటి పండుకి చెడు జరగదు పుచ్చి. మనం నమ్ముకున్న ఆంజనేయ స్వామి మనకు అన్యాయం చేసే సాహసం చేయలేడు కూడా.
స్వామి ఆంజనేయ, ఏ తల్లి కన్నబిడ్డలో అనాథలు నా ఇంటి దీపాలై పెరుగుతున్నారు. వాళ్ళు వాళ్ళలో ఏ ఒక్కరి కంటనీరు చూసినా నేను సహించలేను స్వామి. నువ్వు సంజీవిని తెచ్చి లక్ష్మణుడి ప్రాణం కాపాడిన మాట కథ కాకపోతే నా పండును కాపాడు. నా చిట్టి తల్లి ముఖంలో తిరిగి నవ్వు చూడాలి నేను. ఆ భారం నీదే. అవసరమైతే ముల్లోకాలు కదిలించు, ఆ స్వర్గాన్ని నేల మీదకి దించు. నారాయణ నారాయణ. త్రిలోక సంచారులకు అభివాదములు. శుభమస్తు. నారద, ఏమిటి విశేషములు? దేవేంద్ర, అతిలోక సుందరి నీ ముద్దుల కూతురు ఇంద్రజ నీ దర్శనార్థమై ఏతించుచున్నది. తల్లి, నీ రాకకు కారణం? జనక, నాదొక చిన్న కోరిక. చెప్పు తల్లి. ఇష్టసకులతో కూడి భూలోక విహారము చేయవలనని. భూలోక విహారమా? ఏమున్నదచ్చట? పారిజాతములా, నందనవనములా? అంతకు మించిన అందాలున్నవని తెలియవచ్చినది జనక. హిమశిఖరములట, సుమవనములట, సరస్సులట, సరోజములట, జలపాతములట, జలకములట, సాక్షాత్తు పరమశివుడు తపమాచరించిన కైలాసగిరి ప్రాంతము అత్యంత సుందరమట. అచ్చటగల మానస సరోవరము, ఆహా, చూచుటకు మీకున్న 1000 కనులు చాలవట. అది దర్శించవల్లని నా మనసు ఉవ్విళ్ళూరుచున్నది. మానస సరోవర సందర్శనాపేక్ష నీకు కలిగిన యోచన, లేక ఈ కలహభోజనుడి ఆలోచన? నారాయణ సహస్రలోచన. ఎంత మాట! గత కాలమున కలహభోజనుడు నామము నా ఎడల సార్థకమైనను, ప్రస్తుత కాలమున నిష్కారణముగా కలహము రేపు భూలోకవాసుల ముందు నా విద్యే పాటిది. ఆహా, మరల ఏదైనా లోక కళ్యాణమునకు తలపెట్టి తిరేమోనని. జనక, అకారణముగా నారద మునిందులపై నిందలేలా? ఇది నా దందమును ఉదయించిన కోరికే. అనుమతినిచ్చిన క్షేమముగా పోయిరం. కళ్యాణమస్తు. ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు. స్వామి, ఏమిటి మీరు అనేది? నిజం నాయన. ఆంగ్ల వైద్యం నయం చేయలేని దీర్ఘరోగాలను ఆయుర్వేదం చక్కబరిచిన దృష్టాంతాలు మనకెన్నో ఉన్నాయి. స్వామి, నా మొర విని ఆ వాయుపుత్రుడు ఈ ఆయుర్వేద వైద్యుడిని నా దగ్గరికి పంపించాడు అనుకుంటాను. చెప్పండి స్వామి, మా పండు తిరిగి మామూలు మనిషి కావడానికి నన్నేం చేయమంటారో చెప్పండి. ఆయుర్వేద వైద్య గ్రంథకర్త చరకుడు రాసిన చరక సంహితం అనే గ్రంథంలో ఈ వెన్నుముకకి సంబంధించిన వైద్యం రాసింది నాయన. శుభం భావుకం అనే మూలికని తెచ్చి దాని తైలంతో 1 మండలం రోజులు మర్దనం చేస్తే తప్పకుండా గుణం కనిపిస్తుంది. స్వామి, ఆ మూలిక ఎక్కడ దొరుకుతుంది? హిమాలయాల్లోని కైలాస శిఖర ప్రాంతంలో ఉన్న మానస సరోవరం పరిసరాల్లో మాత్రమే ఆ శుభం భావుక లతలు కనిపిస్తాయి. వాటిని ఎలా గుర్తించడం? అవి స్వయం ప్రకాశాలు. అంటే ఆ లతలు దివ్య తేజస్సును, చిక్కటి వెలుగును వెదజల్లుతూ ఉంటాయి. స్వామి, మీ రుణం తీర్చుకోలేను. వెంటనే ఈ క్షణమే నేను మానస సరోవరం బయలుదేరతాను. చూడు బాబు, అది ప్రాణాపాయకరమైన ప్రయాణం, దుస్సాధ్యం. నా ప్రాణానికి ప్రాణం నా పండు. తన ప్రాణం కంటే నా ప్రాణం నాకు విలువైనది కాదు స్వామి. ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా, నా జీవితాన్ని పణంగా పెట్టైనా సరే ఆ మూలికను సాధిస్తాను. మావా, ఏమిట్రా అడావుడి? చెప్తా. కళ్ళు పోయండి, నోరు తెరవండి. ఎదుగురా స్వీట్. స్వీట్ న్యూస్ తెచ్చారు కాబట్టి. ఏమిటది? మన రాజుగారి దగ్గర ఉన్న పండు కాలు విరిగిందంట. ఎవడో తలకమాసినోడు వచ్చి హిమాలయ పర్వతాల్లో ఉన్న మానస సరోవరం నుంచి మూలికలు తెచ్చి కాలికి రుద్దితే కాలు నయమైపోతుందని అన్నారంట. అందుకని మన రాజుగాడు మంచు కొండల్లోకి పడిపోయాడు. మటాష్! హిమాలయాల్లో ఉన్న మానసరోవరానికి వెళ్ళడం అంటే మాట్లా. అక్కడ చలిలో మంచులో కూరుకుపోతాడు, గంట కట్టుకుపోతాడు. అయితే రేపటి నుంచి ఊరికి మనం మాత్రమే గైడ్లం అన్నమాట. పండు, మన రాజు ఇంకా తిరిగి రాడా? రండి, మనం వెళ్ళి రాజు క్షేమంగా తిరిగి రావాలని ఆంజనేయ స్వామి దగ్గర వేడుకుందాం. రండి. उत्तर नहीं जाना, बहुत खतरा है।
అహో, అద్భుతం, అతి సుందరం, సుమనోహరం, సుగంధభరితం. ఈ ప్రకృతి రమణీయత నన్ను మైమరిపింపచేయుచున్నది. అపూర్వమైన గంధర్వగానమేదో నా మదిలో మొదలుగుచున్నది. కటకట మానవుడే. ఇంద్రజ, అతను మనల్ని చూచి నీడలా? ఏమగును? వేల్పులను సామాన్య మానవుడు చూడలేడే. దృశ్యము కనిపించదు, ధ్వని వినిపించదు. అల్లుడు, కళ్ళు ముయ్యండి, నోళ్ళు తెరవండి. ఏంటిది మావా? హార్ట్. నాకు అది నీకిచ్చే హార్ట్ కాదు బిడ్డ, నేనిస్తా. ఈ హార్ట్ దేనికి మావా? రాజుగాడు రాడనుకున్నామా? అనుకున్నాం. వాడు వచ్చేసాడు, మూలికలు తెచ్చేశాడు. ఆ తలకు మాసిన వాడు వైద్యం మొదలెట్టేశాడు. ఆగిపోయావి. అంగుళీయకము, నా అంగుళీయకం కనబడటలేదే. అంగుళీకము జారవిడ్చుకుంటువా ఇంద్రజ? కటకట, స్వర్గలోక ప్రవేశం అసాధ్యము కదా. నారద, ఆమెకు స్వర్గద్వార ప్రవేశము నిషేధమా? ఇంద్రజ మదీయ పుత్రికారత్నం. ఇంద్రునికి ఒక న్యాయము, చంద్రునికి ఒక న్యాయము. నారాయణ సురకులపతి బృహస్పతి తమ నేతృత్వమున ధర్మము 4 పాదముల. నారద, ఆగ్రహించకు దేవేంద్ర. నారదుడు చెప్పినది అక్షర సత్యం. అంగుళీకం లేని ఇంద్రజ స్వర్గమును అడుగుమోపుట అసాధ్యం. గురుదేవ, తమరే ఇట్లా తెచ్చినచో తప్పదు దేవేంద్ర. గురుదేవా, ఇది నా తప్పిదమే. ఒక మానవుడు ఉంగరము సంగ్రహించినాడని నా అనుమానం. తమరు అనుమతించినా పోయి వచ్చేదను. ఇంద్రజ, రానున్నది కార్తీక పౌర్ణమి. ఆలోగా నీవు అంగుళీకముతో రానిచో స్వర్గమున ప్రవేశము లేక దైవత్వమును కోల్పోయి శాశ్వతముగా మానవ కన్యవై అమంగళము ప్రతిహతముగాక. జనక, మీరు బాధపడవలదు. చిటికలో నేను భూలోకమునకేగి సొగసుతోనో సోయగముతోనో మాట చేతనో మాయ చేతనో ఆ మానవుని వద్ద నుంచి ఉంగరము సంగ్రహించుకుని వచ్చేదను. ఇంద్రజ, నీ రాకకై 1000 కన్నులతో నిరీక్ష